హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను మా చెల్లె మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫైనల్లీ. అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినుండే, సో మా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి. సో ఇక్కడైతే నేను ఇంట్లో టిఫిన్ చేయలేను, ఎందుకంటే నాకు కొంచెం జ్వరంగా ఉండే. సో సుశీల చేసిన ఉండే, జ్వరంలో సుశీల తినొద్దంట. సో దోశ తిన్నా. అక్కడ నుంచి అయితే మేము బస్సులోనే ట్రావెల్ చేస్తాం, మీకు తెలిసిందే. సో బస్ ఎక్కేసాం. మా చెల్లె నాతో పాటు తినలేదు, సో అందుకే తను పునుగులు తీసుకొని తిన్నదనమాట. ఎప్పుడు మిడిల్ ఆఫ్ జర్నీలో. ఆ తర్వాత ఇక్కడ మక్క బుట్టలు తీసుకుంది. సో మక్క బుట్టలు బస్సులో తిందామని తీసుకుంది తను. ఆ తర్వాత ఈ రూట్ ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి, ఎంత బాగుంది. హైదరాబాద్లో చాలా తక్కువ మందికి తెలుసు ఈ రూట్. నేను కొంచెం హింట్ కూడా ఇస్తా మీకు. బిట్వీన్ ది గండి మైసమ్మ టు నర్సాపూర్ అలా ఉంటుంది. ఒక ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది అక్కడ. సో ఈ జర్నీలు చేసినప్పుడు నాకు అంటే లైఫ్లో నాకు నచ్చినట్టు ఉంటున్నా, బస్సులో ట్రావెల్ చేస్తున్నా, ఎవరిపైన డిపెండ్ చేయకుండా ఉంటున్నా అని నాకు అనిపిస్తుంది జర్నీ చేసినప్పుడు. సో మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. ఇక్కడైతే మా చెల్లెకి నాకు పాలు అనేది వెయిట్ చేస్తున్నా అనమాట, ఎందుకంటే చాలా చలిలో ఆ వాటర్ మొత్తం ముఖం మీద పడుతుండే ఆటో ఎక్కి వచ్చినందుకు. సో మళ్ళీ నేను వెళ్ళేసి మార్కెట్లో అంతా తీసుకొని వచ్చిన పాలు, కూరగాయలు అవన్నీ, ఎందుకంటే 1 వీక్కి మళ్ళీ వెజిటేబుల్స్ ఉండవు. మేము తినేదే వెజిటేబుల్స్, ఎందుకంటే వెజిటేరియన్స్ కాబట్టి. ఆ తర్వాత పాలు గరం చేసుకొని పసుపు వేసుకొని నేను తాగిన. మా చెల్లికి ప్రోటీన్ మిల్క్ ఏదో రాసిన ఉండే డాక్టర్, సో తనకు అది ఇచ్చేసిన అనమాట. సో ఇంతే. మీకు ఈ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.